హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో విదురుడు పాండవులతో ధృతరాష్ట్ర మహారాజు ఇచ్చిన ఆహ్వానాన్ని స్వీకరించవద్దు, శకుని తప్పకుండా ఏదో కుట్ర చేస్తున్నాడని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. పంచమవేదసారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది, జీవన వేద మార్గమిది, గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. మహాభారతం మహాభారతం విదురుని మాటలు విన్న భీముడు, మనం హస్తినాపురం వెళ్ళడం అవసరం అన్నయ్య. ఆ పథకాలు వేసే వారి మస్తకాన్ని నేను చీల్చివేస్తాను, అప్పటికైనా వారి గుండెల్లో భయం కనిపిస్తుంది అని అంటాడు. వెంటనే సహదేవుడు, పాచికలకు సమాధానం పాచికలే ఉండాలి భీమన్నయ్య, అక్కడ మనం ఎటువంటి బలప్రయోగం చేయడం మంచిది కాదు అని చెప్తాడు. అప్పుడు అర్జునుడు, కానీ చిన్నాన్నగారు వారి అభిప్రాయం చెప్పారు కదా, ఆహ్వానాన్ని స్వీకరించవద్దని, ఇక మనం హస్తినాపురం వెళ్ళి జూదమాడడం ఎందుకు అని అంటాడు. అప్పుడు ధర్మరాజు, లేదు అర్జున, రాజు అనేవాడు యుద్ధానికి జూదానికి వచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించకూడదు అని అంటాడు. వెంటనే విదురుడు, ఏకఛత్రాధిపతివి నీవు ఎటువంటి ఆహ్వానాన్నైనా తిరస్కరించవచ్చు యుధిష్ఠిరా, ఇప్పుడు అంత తీరిక లేదని వారికి సందేశాన్ని పంపు అని అంటాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, లేదు చిన్నాన్న, పెదనాన్నగారు మా తండ్రితో సమానం, వారు మాకిచ్చిన ఆహ్వానం ఆదేశంతో సమానం అని అంటాడు. యుధిష్ఠిరుడి మాటలు విన్న ద్రౌపది, కానీ నాథ, మనం వెళ్ళే ప్రదేశం మనకు తెలియకపోతే ఆ మార్గం చాలా కష్టతరం అవుతుంది. మనకు గాంధారరాజు ఆలోచన ఏమిటో తెలియనప్పుడు మనము ఆ మార్గానికి ఆలోచన ఎలా తెలుసుకోగలుగుతాము అని అడుగుతుంది. అప్పుడు యుధిష్ఠిరుడు, ఆలోచన ఏమై ఉంటుంది పాంచాలి? వారు మన సంపద కావాలనుకోవచ్చు, లేదా ఇంద్రప్రస్థంపై అధికారం కావాలనుకోవచ్చు. నిజంగా వారు కావాలనుకుంటే తీసుకోని అని అంటాడు. వెంటనే భీముడు కోపంతో, ఎవరో పథకాలు వేస్తే మనం శ్రమతో సామర్థ్యంతో నిర్మించుకున్న రాజ్యాన్ని వదులుకోవాలా? ఇదెక్కడి న్యాయం అన్నయ్య అని అంటాడు. వెంటనే యుధిష్ఠిరుడు, భీమా, భూమిపైన ఎవరికి శాశ్వతంగా అధికారం ఉంటుందని మనం వారిని ఉద్ధరించడానికి సముద్రంలోని చేప నోటిలో నీరుని నింపుకుంటుంది, వదిలివేస్తుంది. అలాగని అది ఆ జలాన్ని మింగలేదు, త్యజించలేదు. ఇదే విధంగా మనిషి భూమిపైన అధికారాన్ని చేస్తాడు, ఆ తర్వాత దానిని త్యజించక తప్పదు. మనం వనంలో జన్మించాం భీమా, ఇప్పుడు ఈ సింహాసనంపై కూర్చున్నాము, రేపు మళ్ళీ తిరిగి వనానికి వెళ్ళవచ్చు. ఈ రాజ్యం మన సొంతం కాదు. ఆత్మాభిమానం మన సంపద, ఆత్మవిశ్వాసమే మన నిజమైన సంపద. జూదభయంతో మన ఆత్మాభిమానాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఎలా వదులుకోగలం అని అంటాడు. వెంటనే ద్రౌపది, ప్రశ్న కేవలం రాజ్యానిదే కాదు నాథ, నాకు భయంగా ఉంది. ఈ జూదంలో ఆత్మాభిమానాన్ని రక్షించుకోవాలంటే ధర్మాన్ని కోల్పోతాం, అలా కాకుండా ధర్మాన్ని రక్షించుకోవాలంటే మన సర్వస్వాన్ని కోల్పోతామని అంటుంది. ద్రౌపది భయాన్ని చూసి యుధిష్ఠిరుడు ద్రౌపది దగ్గరికి వెళ్ళి, ధర్మాన్ని రక్షిద్దాం పాంచాలి, మనము కోల్పోయే వాటిని తిరిగి సంపాదించుకుందాం. ఈ రాజ్యం లేదనుకో, ఇంకెక్కడికైనా వెళ్ళి కొత్త రాజ్యాన్ని నిర్మించుకుందాం, కానీ పెదనాన్న ఆదేశాన్ని నిరాకరించవద్దు అని చెప్పి విదురుడితో, చిన్నాన్న, మేము త్వరలోనే హస్తినాపురం రాగలం, అక్కడ పెదనాన్న ఆదేశిస్తే మేం తప్పకుండా జూదంలో పాల్గొంటామని చెప్తాడు. ఆ తరువాత పాండవులు హస్తినాపురం బయలుదేరుతారు. పాండవులను దూరం నుంచే చూసిన దుర్యోధనుడు, పాండవులు వస్తున్నారు, ఆకలితో ఉన్న కొండ చిలువ నోటికి జింకపిల్ల తప్పిపోయి చిక్కినట్లు అని నవ్వుతూ, వారు ఎంతో గర్వంతో వస్తున్నారు, ఆ గర్వం మొత్తాన్ని మనం సర్వనాశనం చేస్తాము అని అంటాడు. వెంటనే శకుని, వారు రాకుండా ఎలా ఉంటారు మేనల్లుడా, పాచికలను మనం సరిగ్గా వేసినప్పుడు కళ్ళల్లో నుంచున్న పావులను మనం ఎక్కడికైతే చేర్చాలనుకుంటున్నామో అవి అక్కడికే వెళ్ళి చేరుతాయి, రండి వారికి స్వాగతం పలకడానికి అని చెప్పి ఏకఛత్రాధిపతికి స్వాగతం పలికేటప్పుడు 2 చేతులు జోడించి ప్రణామాలు చేయండి చివరిసారిగా అని చెప్పి పాండవులను స్వాగతం పలకడానికి వెళ్తారు. ఆ తరువాత పాండవులంతా ద్రౌపదితో సహా హస్తినాపురానికి వస్తారు.
అప్పుడు గాంధారి వారికి హారతి ఇచ్చి ఆహ్వానం పలుకుతుంది. ధృతరాష్ట్రుడు సంప్రదాయానుసారం ఏకఛత్రాధిపతి ఎక్కడికైనా వచ్చినప్పుడు ముందు వారి మనసులో కోరిక ఏమిటో తెలుసుకోవాలి. చెప్పు పుత్ర, నీ మనసులో కోరిక ఏమిటో అని అంటాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, నా మనసులో ఉన్న కోరిక ఒక్కటే పెద్ద తండ్రి, నేను కొన్ని క్షణాలు చక్రవర్తినని మర్చిపోయి నాకు మీ పాదస్పర్శ చేసుకునే అవకాశం ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, లేదు పుత్ర, ఏకఛత్రాధిపతి ఎవరికీ ప్రణామాలు చేయకూడదు. కొబ్బరికాయల చెట్టు ఎప్పటికీ అమూల్యమైనదే. కేవలం మనం కొబ్బరికాయను మాత్రమే పూజిస్తాము. అదేవిధంగా ఏకఛత్రాధిపతి పైన తండ్రి ఉండడు, పెదనాన్న కూడా ఉండడు. గత 5 శతాబ్దాల నుంచి మన కురువంశంలో ఏకఛత్రాధిపతి ఎవరూ లేరు. నేను నిన్ను చూసి గర్విస్తున్నాను. ఈరోజు నిన్ను చూసి ఆనందించి గర్వపడనివ్వు పుత్ర అని అంటాడు. ఆ తర్వాత దుర్యోధనుడు కూడా యుధిష్ఠిరుడికి ప్రణామాలు చేసి ద్రౌపది దగ్గరికి వెళ్ళి ద్రౌపది వల్ల తనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ, ప్రణామాలు సామ్రాజ్ఞి, హస్తినాపుర రాజ్యసభ మీ స్థాయి అధికారం ముందు చిన్నదే కావచ్చు. తమరి కోసం హస్తినాపుర రాజ్యసభ స్థాయిని పెంచాలి. లేకపోతే తమకు జరిగే సత్కారాలలో ఏదైనా లోపం జరిగితే మిమ్మల్ని క్షమించమని అడగాల్సి వస్తుంది అని అంటాడు. అప్పుడే శకుని కూడా, సామ్రాట్, ఒకవేళ తమరికి ఇష్టమైతేనే వచ్చేయండి. హస్తినాపుర రాజ్యసభలో తమ స్వాగతం కోసం చాలా ఏర్పాట్లు చేశామని అంటాడు. ఆ తరువాత అందరూ లోపలికి వెళ్తారు. అప్పుడే గాంధారి, సామ్రాజ్ఞి, మీకు ఇష్టమైతే ముందుగా కులదేవతను దర్శించుకుందాము, ఆ తర్వాత రాజ్యసభలోకి వచ్చేయండి అని అంటుంది. వెంటనే ద్రౌపది కూడా అలాగే రాజమాత అని లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్తూ భీముడు నకులుడితో, పాముకి కోరలు తీసివేశారా, లేక కోరలు లేనట్లు పాము నటిస్తుందా? ఇంతటి ప్రేమ అభిమానానికి కారణమేమిటి నకులా అని అడుగుతాడు. వెంటనే నకులుడు, బలిచ్చే ముందు పశువు నుదిటిన తిలకాన్ని దిద్దుతారు, మనం అప్రమత్తంగా ఉండాలి భీమన్నయ్య అని అంటాడు. అప్పుడు అర్జునుడు, బాధపడవద్దు నకుల, పితామహులు భీష్ములు మన చెంత ఉన్నంత వరకు మనకి ఎటువంటి హాని కలగనివ్వరు, రండి వెళ్దామని లోపలికి వెళ్తారు. ఆ తర్వాత అందరూ లోపలికి వెళ్తూ ఉండగా సహదేవుడు అడుగు వెనక్కి వేస్తాడు. నకులుడు చూసి, ఏమైంది సహదేవా అని అడుగ్గా సహదేవుడు, నా మనసు ఎందుకో కీడుని శంకిస్తోంది నకుల, ఈరోజు ఈ సభలో జరిగే అధర్మం ఈ ఇతిహాసంలోనే ఎప్పుడూ జరిగి ఉండదు అని అంటాడు. సహదేవుడి మాటలు విన్న అర్జునుడు, బాధపడవద్దు సహదేవా, ఈరోజు ఈ సభలో గురు ద్రోణులు, పితామహులు భీష్ములు, పెదనాన్న, చిన్నాన్న, రాజమాత, మన అమ్మ కూడా ఉన్నారు. ఏదైనా అధర్మం జరుగుతుంటే వారు చూస్తూ మౌనంగా ఊరుకోరు అని అంటాడు. అప్పుడు సహదేవుడు, లేదన్నయ్య, నాకు భయంగా ఉంది, ఈరోజు వారందరూ మౌనంగా ఉంటారని అని అంటాడు. ఆ తర్వాత భీష్ముడు ఒక్కడే నుంచొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే విదురుడు అక్కడికి వెళ్ళి, ఏమైంది పెదనాన్న, మీరేదో బాధపడుతున్నట్లు కనిపిస్తున్నారు అని అంటాడు. అప్పుడు భీష్ముడు, అవును విదురా, నేను ఎందుకు బాధపడుతున్నానంటే ఈరోజు ఈ జూదక్రీడలో శకుని తప్పకుండా ఏదో అధర్మం చేయబోతున్నాడు. వారి ఇంద్రప్రస్థ వైభవాన్ని చూసి దుర్యోధనుడి మనస్సు అంతా ఈర్ష్యతో నిండిపోయి ఉంది. వాడు తప్పకుండా ఏదో పథకం రచించి పాండవుల రాజ్యాన్ని కబలించి వేయాలనుకుంటున్నాడు అని అంటాడు. వెంటనే విదురుడు, మీ మాదిరిగానే నేను కూడా ఆలోచిస్తున్నాను పెదనాన్న, మీరు ఈ జూదక్రీడను ఏదో విధంగా నిరోధించడానికి ప్రయత్నం చేయండి అని అంటాడు. అప్పుడు భీష్ముడు, నా అధికారానికి, నా శక్తికి కొన్ని పరిమితులు విధించారు విదురా. ఇసుకతో చేసిన ఆసనం ఎప్పటి వరకు శోభాయమానంగా ఉంటుందంటే ఆ ఆసనంపై ఎవరూ కూర్చోనంత వరకే. కానీ పాండవులు ఎంతో పరిశ్రమ చేసి ఇంద్రప్రస్థ నగరాన్ని నిర్మించారు. ఈరోజు నేను వారి అధికారాన్ని చేజారనివ్వను. నేను ముందు దుర్యోధనుడితో మాట్లాడాలి అని అంటాడు. అదే సమయంలో దుర్యోధనుడు శకునితో, మామయ్య, ఈరోజు అంతిమ విజయం మనదే కావాలి అని అంటాడు. అప్పుడు శకుని, తప్పకుండా మనదే అవుతుంది మేనల్లుడా. పాండవులకు ఎటువంటి పరాజయం దక్కుతుందంటే వారు తిరిగి ఎప్పటికీ కోలుకోలేరు అని అంటాడు. వెంటనే దుశ్శాసనుడు వారి నుండి వారి రాజ్యాన్ని, వారి సైన్యాన్ని, వారి సర్వస్వాన్ని లాక్కోవాలి మామయ్య అని అంటాడు. వెంటనే శకుని, అంతేనా మేనల్లులారా, వారి నుంచి వారు గర్వించదగ్గవన్నీ లాగేసుకుంటాను. ఎవరి దగ్గరైతే గర్వించడానికి ఏదీ ఉండదో వారినే పరాజితులు అంటారు అని అంటాడు. అప్పుడు దుశ్శాసనుడు, ఇదంతా ఎలా చేయగలం మామయ్య అని అంటాడు. అప్పుడు శకుని, వీరందరినీ మీకు దాసులుగా చేస్తాను అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, కేవలం అది మాత్రమే సరిపోదు మామయ్య,
మనం వారి భార్యను కూడా దాసీగా మార్చాలి. వారి నిండు సభలో నా శస్త్రాలను లాగేసుకున్నారు. మనం ఆమె వస్త్రాలను వలిచేద్దాం ఈరోజు సభాసతుల సమక్షంలో అని అంటాడు. దుర్యోధనుడి మాటలు విన్న శకుని, దుశ్శాసనుడు కూడా ఆశ్చర్యంతో చూస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.